ఎస్ వెల్కమ్ టు న్యూస్ అండ్ వ్యూస్. వివిధ ప్రధాన దినపత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలు, అలాగే ఆ బ్యాన్ ఐటమ్స్, హెడ్డింగ్ ఐటమ్స్ ఎలాంటివి వచ్చాయి, ఏమిటి, ఏ దినపత్రిక ఎలాంటి వార్తకు ప్రాధాన్యం ఇచ్చింది, ఇవన్నీ కూడా ఇప్పుడు మనం న్యూస్ అండ్ వ్యూస్లో చూద్దాం. ముందుగా ప్రధాన దినపత్రిక ఈనాడు తీసుకుంటే కనుక ప్రధాన వార్తలు చూస్తే కనుక భగ్గుమన్న పశ్చిమాసియా అండ్ గుట్టు విప్పనున్న బ్లాక్ బాక్స్ అండ్ గురుకులాల్లో కూడా డే స్కాలర్స్ చదువు అందిద్దామంటూ ప్రధాన వార్తలు కనిపిస్తున్నాయి మనకి. అయితే భగ్గుమన్న పశ్చిమాసియా దీనికి సంబంధించి బ్యాన్ ఐటమ్గా కూడా ఇచ్చారు వీళ్ళు. ఇందులో మనం ప్రధాన వార్త చూస్తే ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య ఒక భీకర యుద్ధం అయితే నడుస్తోంది. ఇరాన్ అణు కేంద్రాలు, అలాగే క్షిపణి స్థావరాలు, సైనిక ప్రధాన కార్యాలయంపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్ అంటూ కూడా ఈ వార్త. 200కు పైగా యుద్ధ విమానాలతో 100కు పైగా లక్ష్యాలపై బాంబుల వర్షం కురిపించింది. ఇరాన్ భూభాగంలోకి రహస్యంగా డ్రోన్లు తరలించి ఖచ్చితత్వంతో అంటే పర్ఫెక్ట్గా దాడులు నిర్వహించిందంటూ కూడా ఈ వార్త తెలియజేస్తోంది. 78 మంది పౌరుల మరణం, 329 మందికి గాయాలు. అండ్ తాజా ఘర్షణతో పెట్రోల్ డీజిల్ ధరలకు రెక్కలొచ్చాయి. ఎందుకంటే ప్రపంచంలో సింహభాగం మనకి పెట్రోల్ డీజిల్ ఎక్కువగా ఇంపోర్ట్ చేస్తున్నది, అంటే అన్ని దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తున్నది మాత్రం ఇరాన్ అండ్ ఇరాక్, వాటికి సంబంధించి మనం చూస్తుంటాం. ప్రధానంగా ఇరాన్ అందుకని ఆల్రెడీ ఈ పరిస్థితి తలెత్తిందంటున్నారు. ఇజ్రాయెల్ దాడితో ఇరాన్ రాజధాని టెహరాన్లో మంటలు చెలరేగాయి. ఇజ్రాయెల్ దాడిలో ప్రాణాలు కోల్పోయిన ఇరాన్ సైనిక దళాల పర్యవేక్షకుడు జనరల్ మొహమ్మద్ బాఘేరి అండ్ రెవల్యూషనరీ గార్డ్ చీఫ్ మేజర్ జనరల్ హౌసమి సజామి అంటూ వాళ్ళ పిక్స్ కూడా మనకు అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అండ్ ఈ ప్రధాన వార్త ఆల్రెడీ పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటూనే ఉన్నాయి, నిరంతరం యుద్ధం జరుగుతూనే ఉంది ఏదో ఒక మూల. అయితే తాజాగా ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య అయితే భీకర యుద్ధం జరిగింది. దీనికి సంబంధించి ఇరాన్ సైతం అదే స్థాయిలో ప్రతిదాడులు కూడా చేయడం జరిగింది. తొలుత ఇరాన్ అణు సైనిక స్థావరాలు, సైనిక ఉన్నతాధికారులు లక్ష్యంగా 100ల క్షిపణులు, డ్రోన్లతో ఇజ్రాయెల్ దాడి చేసింది. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రారంభమైన దాడులు శుక్రవారం సాయంత్రం వరకు కూడా కొనసాగాయి. అండ్ పశ్చిమాసియా మాత్రం భగ్గుమంటుందంటూ ప్రధాన వార్త తెలియజేస్తోంది. ఇక మరో ప్రధాన వార్త మనకు తెలుసు, అహ్మదాబాద్ ఘోరమైనటువంటి విమాన ప్రమాదం జరిగింది. దానికి సంబంధించి అహ్మదాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న మృత్యుంజయుడైన విశ్వాస్ కుమార్ రమేష్ను ప్రధాని మోడీ పరామర్శించారు. అక్కడ ఆసుపత్రికి వెళ్ళి అక్కడ క్షతగాత్రులందరినీ కూడా ఆయన చూశారు. అండ్ ఈ దారుణమైనటువంటి ప్రమాదానికి సంబంధించి కూడా తన ఆవేదన వ్యక్తం చేశారు. ఎయిర్ ఇండియా విమాన ప్రమాద స్థలంలో ప్రధాని మోడీ పర్యటించారు. ఆసుపత్రిలో బాధితులకు పరామర్శ కూడా చేశారు. అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్లో సమీక్ష కూడా నిర్వహించారు. ఇక 6 మృతదేహాలు బంధువులకు అప్పగించారు పోలీసులు. ఈ ప్రధాన వార్త కూడా మనం చూడొచ్చు. అండ్ దీనికి సంబంధించి బాధితులు ఒక్కొక్కరివి ఒక్కో కన్నీటి గాథలు అంటూ కూడా ఈ ప్రధాన వార్త తెలియజేస్తోంది. అండ్ ఈ అహ్మదాబాద్ ఫ్లైట్ యాక్సిడెంట్ అయిన తర్వాత మనం చాలా వార్తలు చూసాం. అందులో భాగంగానే బ్లాక్ బాక్స్లో ఏముంది, అసలు ఏం జరిగింది అనేది తెలియపరిచేది మాత్రం ఖచ్చితంగా బ్లాక్ బాక్సే. దానికి సంబంధించి కూడా బీజే వైద్య కళాశాల భవనం పైకప్పుపై కూడా లభ్యమైంది బ్లాక్ బాక్స్. సాధారణంగా విమాన ప్రమాదాలు జరిగినప్పుడు బ్లాక్ బాక్స్ అనేది, అందులో ఉండే సమాచారం అనేది అత్యంత కీలకంగా ఉంటుంది, మనకు తెలుసు. ఆ బ్లాక్ బాక్స్ అనేది దొరికితే కనుక చివరి నిమిషంలో ఏం జరిగింది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అందులో రికార్డ్ అవుతుంది. మరి ఈ నేపథ్యంలో ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి స్థాయిలో గుట్టు విప్పనుంది బ్లాక్ బాక్స్ అంటూ కూడా ప్రధాన వార్త మనకి తెలియజేస్తోంది. 242 మందితో బయలుదేరినటువంటి ఎయిర్ ఇండియా విమానం ప్రమాదానికి గురైంది, మనకు తెలుసు. దీనికి సంబంధించి కూడా మృతుల సంఖ్య పెరుగుతూ ఉంది. తాజాగా మెడికోల సంఖ్య కూడా పెరుగుతూ ఉంది. మొత్తానికి విమాన ప్రమాద మృతులకు అటు కేంద్ర ప్రభుత్వం అలాగే టాటా గ్రూప్ కూడా భారీగానే నష్టపరిహారం కూడా వాళ్ళు ప్రకటించడం జరిగింది. ఎక్స్గ్రేషియా అవన్నీ కూడా చూసాం. స్టార్ట్ అయినటువంటి 1:18 ఆల్రెడీ ఎగరడం మొదలుపెట్టిన అనంతరం వితిన్ 5 minutes కుప్పకూలింది. సో ఈ నేపథ్యంలో ఆ వైద్య కళాశాలపై కుప్పకూలడంతో అక్కడ మెడికల్ కూడా లంచ్ టైం కాబట్టి లంచ్ చేస్తూ ఉన్నారు. వారందరూ కూడా చాలామంది మరణించారు. వారి సంఖ్య కూడా పెరుగుతోంది. క్షతగాత్రులను నిన్న ప్రధాని మోడీ పరామర్శించి ఆ తర్వాత తదనంతరం ఆయన
అక్కడ అసలు ప్రమాదం జరిగిన తీరు తెన్నులను చాలా కూలంకషంగా అడిగి తెలుసుకున్నారు. ఎయిర్పోర్ట్లో ఆల్రెడీ సమీక్ష సమావేశం నిర్వహించారు. వారికి అందాల్సిన వైద్యం గురించి కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఇక మరో ప్రధాన వార్త, స్టేట్ వార్త చూస్తే కనుక తెలంగాణకు సంబంధించి గురుకులాల్లో కూడా డే స్కాలర్ చదువు అందిద్దాం అంటూ ప్రధాన వార్త. పట్టణాలు నగరాల్లో ప్రభుత్వ పాఠశాలలు పెంచండి అంటున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. విద్యాశాఖ సమీక్ష చేశారు నిన్న. విద్యాశాఖకు సంబంధించి స్కూల్స్ రీఓపెన్ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖ సమీక్షలో కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. అలాగే విద్యార్థులకు వరాలు ప్రకటించారు. నాణ్యమైన భోజనం కానీ, ఏకరూప దుస్తులు కానీ అంటే యూనిఫామ్స్ కానీ, పాఠ్య పుస్తకాలు అందిస్తుండడంతో పెద్ద సంఖ్యలో విద్యార్థులు గురుకులాల వైపు పెద్ద సంఖ్యలో మొగ్గు చూపుతున్నారంటున్నారు ఆయన. అలాంటి చోట్ల మౌలిక వసతులను సంపూర్ణంగా వినియోగించుకునేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చి చదువుకుని ఇళ్లకు వెళ్లేలా కూడా డే స్కాలర్లు కూడా అవకాశం ఇవ్వడంపై ఒక స్టడీ చేయండి అంటూ కూడా అధికారులను ఆయన ఆదేశించడం జరిగింది. అండ్ హైదరాబాద్ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో నిన్న విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు ఆయన. దానికి సంబంధించి కోరుకున్న విద్యార్థులందరికీ కూడా గురుకులాల్లో సీట్లు ఇవ్వలేం, కానీ డే స్కాలర్ చదువును కూడా అందిద్దామంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న పాల్గొన్న సమీక్షలో, అలాగే విద్యా వ్యవస్థకి సంబంధించి ఎలాంటి డెసిషన్స్ తీసుకోవచ్చు, ఎలాంటి విప్లవాత్మక నిర్ణయాలు ఉంటే కనుక విద్యా వ్యవస్థ మరింత పటిష్టం అవుతుంది, అండ్ విద్యా వ్యవస్థలో ఎలాంటి మార్పులు చేస్తే బాగుంటుంది అని అధికారుల నుంచి వాళ్ళ నుంచి కూడా ఆయన కొన్ని సలహాలు సూచనలు స్వీకరించారు. విద్యాశాఖ ప్రక్షాళనపై ఆల్రెడీ మొన్న 12న తెలంగాణ వ్యాప్తంగా స్కూల్స్ అన్ని రీఓపెన్ అయ్యాయి. ఈ సందర్భంగా విద్యాశాఖపై సమీక్ష నిర్వహించారు ఆయన. హైదరాబాద్ పోలీస్ కమాండ్ కంట్రోల్ నుంచి అక్కడ భవనం నుంచి అండ్ బంజారాహిల్స్లో ఉంది భవనం, దానికి సంబంధించి కూడా అధికారులకు అలాగే మొత్తం అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆయన దిశానిర్దేశం చేశారు. విద్యా వ్యవస్థను మరింత పటిష్టం చేయాలి అనేటువంటి ఉద్దేశంతో. సో ఈనాడు దినపత్రిక ప్రచురించిన ప్రధాన కథనాలు ఇవి. ఇక మరో ప్రధాన దినపత్రిక ఆంధ్రజ్యోతిలోకి వెళ్దాం. ఆంధ్రజ్యోతిని చూస్తే కనుక విమాన ప్రమాదంపై అంతు చిక్కని కారణాలు, వీడని మిస్టరీ అంటూ బ్యాన్ ఐటమ్, అంతకంటే మరో పెద్ద బ్యాన్ ఐటమ్గా భీకర దాడులు, ఇరాన్పై ఇజ్రాయెల్ అంటూ కూడా దాదాపు ఈనాడు దినపత్రిక కవర్ చేసినటువంటి ప్రధాన వార్తల్ని బ్యాన్ ఐటమ్స్, హెడ్డింగ్ ఐటమ్స్గా కూడా పెట్టడం జరిగింది. అండ్ ఇంకో మరో ప్రధాన వార్త చూస్తే కనుక ఇక్కడ ఇష్టారీతన ఫీజులు పెంప అంటూ కూడా రేవంత్ రెడ్డి నిన్న జరిపిన ఆ సమీక్షకు సంబంధించి కూడా విద్యాశాఖతో అధికారులతో చేసిన సమీక్షకు సంబంధించి కూడా ఈ ప్రధాన వార్త. కొత్తగా 571 ప్రభుత్వ స్కూళ్లు కూడా మేము స్టార్ట్ చేయబోతున్నాం త్వరలో అంటూ కూడా ఈ ప్రధాన వార్త తెలియజేస్తోంది. అండ్ మరో ప్రధాన వార్త చూస్తే స్టాంప్ డ్యూటీ అనేది తగ్గిద్దాం, భూముల విలువలు పెంచుదాం. సర్కారుకు రిజిస్ట్రేషన్ శాఖ కొన్ని ప్రతిపాదనలు పంపింది. త్వరలోనే దీనిపై ఒక నిర్ణయం కూడా ప్రభుత్వం తీసుకునే ఛాన్స్ కనిపిస్తోంది. అపార్ట్మెంట్లు, ఓపెన్ ప్లాట్లకు 100 నుంచి 300% దాకా పెంపు, ఈసీ ఉచితంగా ఇవ్వడంపై యోచన. రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించి కొంతవరకు ప్రక్షాళన దిశగా కూడా తెలంగాణ ప్రభుత్వం వెళ్తోంది. దానికి సంబంధించి కూడా రిజిస్ట్రేషన్లకు సంబంధించినటువంటి స్టాంప్ డ్యూటీని తగ్గించి భూమి విలువలను పెంచితే ఎలా ఉంటుంది అనేటువంటి అంశంపై స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఒక కసరత్తు కూడా చేస్తోంది. మేరకు తాజాగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందజేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో స్టాంప్ డ్యూటీ 5.5% ఉంది, ట్రాన్స్ఫర్ డ్యూటీ 1.5% ఉంది, రిజిస్ట్రేషన్ ఫీజు 0.5%గా ఉన్నాయి. మొత్తంగా 7.5% పన్ను వసూలు చేస్తున్నారు. అయితే దీన్ని 6% కుదిస్తే ఎలా ఉంటుంది అంటూ కూడా రిజిస్ట్రేషన్ శాఖ ఆల్రెడీ ప్రతిపాదించినట్టుగా మనకి సమాచారం అందుతుంది. ప్రధాన వార్త కవర్ చేసింది. అండ్ అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి సంబంధించి కూడా కొంత కీలక సమాచారంతో ఒక బ్యాన్ ఐటమ్ పెట్టింది ఆంధ్రజ్యోతి. రంగంలోకి ఎన్ఐఏ, ఏఏ, ఐబీ వైమానిక రంగ నిపుణులతో ఉన్నత స్థాయి కమిటీ ఒకటి ఏర్పాటు చేశారు. అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది, ప్రమాదం జరిగిన తీరు తెన్నులను స్టడీ చేయడానికి, ఇది ఏ విధంగా జరిగింది అనేది స్టడీ చేయడానికి, అండ్ ఇంజన్ల వైఫల్యం, ఇంధనం తిరిగి ఉండవచ్చంటూ పలువురు పైలట్లు సందేహాలు వ్యక్తపరుస్తున్నారు.
అండ్ హాస్టల్ శిథిలాల కింద బ్లాక్ బాక్స్ను గుర్తించారు ఏటీఎఫ్ అధికారులు. అలాగే దాదాపు 1000 డిగ్రీల వేడిని తట్టుకుని చెక్కు చెదరినటువంటి బ్లాక్ బాక్స్ అంటూ కూడా ఈ ప్రధాన వార్తలో మనం చూడొచ్చు. మనకు తెలుసు విమాన ప్రమాదాలు జరిగినప్పుడు బ్లాక్ బాక్స్ ఇంపార్టెన్స్, దానికి సంబంధించి ఈ ప్రధాన వార్త క్యారీ చేయడం కూడా జరిగింది ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో. ఇక మరో ప్రధాన వార్త చూస్తే కనుక పశ్చిమాసియాలో భీకర దాడులు, 100 సైనిక అణు క్షిపణి స్థావరాలే లక్ష్యం, ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి చేస్తోంది. ఓవైపు హమాస్ ఇజ్రాయెల్కి సంబంధించి దాడులు అడపదడప కొనసాగుతూనే ఉన్నాయి. మరోవైపు ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. 200 యుద్ధ విమానాలతో తెల్లవారుజామున దాడి చేసింది. 330 బాంబులు క్షిపణులు కురిపించింది ఇజ్రాయెల్. ఆర్మీ చీఫ్ అలాగే ఐఆర్జీసీ చీఫ్ సహా 4 సైనిక జనరళ్లు, 6 అణు శాస్త్రవేత్తలు మృతి. ఇరాన్కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అయితే ఒక హెచ్చరిక జారీ చేశారు. తదుపరి మేము చేసే దాడులు మరింత క్రూరంగా ఉంటాయి, ఇకనైనా మాతో అణు ఒప్పందం కుదుర్చుకోండి అంటూ ఆయన బెదిరిస్తూ ఉన్నారు. ఇక మరో ప్రధాన వార్త చూస్తే కనుక ఆంధ్రజ్యోతి దినపత్రికలో పనుల్లో కొనుకు ప్రజల్లో వణుకు అంటూ ఒక ప్రధాన వార్త. ఏమిటిది? సాగుతోన్న నాలాల విస్తరణ పనులు. ఎన్ఎస్డిపి ఫేజ్ 1 పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. వరదొస్తే భయం, కంటి మీద కునుకు లేకుండా గడుపుతోన్న స్థానికులు. సాధారణంగా చార్మినార్ జోన్లోని మౌలాకా జిల్లా నుంచి గంగానగర్ వెళ్లేటువంటి నాలా రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులు 2 ఏళ్లుగా సాగుతున్నాయి అంటూ ఈ ప్రధాన వార్త తెలియజేస్తోంది. ఆల్రెడీ వర్షాకాలం సీజన్ ప్రారంభమైపోయింది. దాదాపుగా ఎండాకాలంలో అంటే మే నెలలోనే నాలాల విస్తరణ కానీ, అలాగే నాలాల్లో పూడికి తీయడం కానీ, అండ్ రోడ్ల విస్తరణ కానీ, అలాగే రోడ్లపై ఎక్కడెక్కడ నీళ్లు నిలిచి ఉంటాయో ఆయా ప్రాంతాలని గుర్తించి వాటికి తదుపరి చర్యలు తీసుకోవడం కానీ ఇవన్నీ చేయాలి ప్రభుత్వం. కాకపోతే ఈ నాలాల విస్తరణ పనులు అనేవి చాలా నత్త నడకన సాగుతున్నాయి, గాడి తప్పిన పనులు అంటూ కూడా ఒక విమర్శనాత్మక కథనాన్ని అయితే ఆంధ్రజ్యోతి ఇచ్చింది, మనం చూస్తున్నాం. మరో ప్రధాన వార్త ఆంధ్రజ్యోతిలోనే చూస్తే తరగతి మారేదెప్పుడు, అద్దె గదుల్లోనే సర్కార్ స్కూల్, 7 ఏళ్లు గడుస్తున్న సొంత భవనాలు కరువు, మరికొన్ని ప్రాంతాల్లో కమ్యూనిటీ హాళ్లలో నిర్వహణ. బాగలింగంపల్లి ఘటనతో మరోసారి వెలుగులోకంటూ ఒక విశ్లేషణాత్మక విమర్శనాత్మక కథనంగా చెప్పచ్చు దీనికి సంబంధించి కూడా ఆల్రెడీ స్కూల్స్ బిల్డింగ్స్ లేక, అంటే కనీసం రూములు లేక, బిల్డింగ్స్ అంటే దేవుడు కనీసం తరగతి గదులు లేక చాలా చోట్ల అక్కడ ఆయా ప్రాంతాల్లో దగ్గరగా ఉన్న కమ్యూనిటీ హాల్స్లో కావచ్చు, కొన్ని కేంద్రాల్లో, ప్రభుత్వ కేంద్రాల్లో కూడా నిర్వహిస్తున్న ఘటన చూసాం. ఒక అడుగు ముందుకేసి మరీ దయనీయంగా చెట్ల కింద కూడా పాఠశాలల క్లాసుల నిర్వహణ మనం చూస్తూ ఉన్నాం చాలా ప్రాంతాల్లో, తెలుగు రాష్ట్రాల్లో. ఇక నార్త్లో అయితే చెప్పక్కర్లేదు. సో ఈ నేపథ్యంలో బాగలింగంపల్లిలో జరిగిన ఘటనతో మరోసారి అద్దె గదుల్లోనే సర్కార్ స్కూళ్లు కొనసాగుతున్నాయి అనేటువంటి వైనం తెరపైకి వచ్చింది. ఆ విషయాన్ని కూడా విమర్శనాత్మకంగా విశ్లేషణాత్మకంగా ఆంధ్రజ్యోతి దినపత్రిక అయితే మాత్రం క్యారీ చేసిన ప్రధాన వార్తలో ఉంది. మొత్తానికి ప్రధాన వార్తల్లో చూస్తే కనుక మనకి స్టాంప్ డ్యూటీకి సంబంధించి ఒక ప్రధాన వార్త కనిపిస్తూ ఉంది. భూముల విలువలు పెంచుదామంటూ కూడా మన తెలంగాణకు సంబంధించి ఆల్రెడీ సర్కార్ ఆలోచన చేస్తున్నట్టుగా ఒక ప్రధాన వార్త. ఆల్రెడీ ఈ స్టాంప్ డ్యూటీ తగ్గిద్దామని చెప్పేసి డెసిషన్ తీసుకున్నట్టుగానే సమాచారం అందుతూ వస్తోంది. ఈ ప్రధాన వార్త తెలియజేస్తోంది. ఇక మరో ప్రధాన దినపత్రిక సాక్షిని తీసుకుంటే కనుక ప్రధాన వార్తలు, బ్యాన్ ఐటమ్స్, హెడ్డింగ్ ఐటమ్స్ ఏమొచ్చాయో ఒకసారి మనం చూద్దాం. అండ్ ఎడాపెడా అక్రమ అరెస్టులపై చెంప దెబ్బ, చంద్రబాబు సర్కార్ గట్టి షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు, వాక్ స్వాతంత్ర హక్కును హరిస్తున్న ప్రభుత్వానికి సర్వోన్నత న్యాయస్థానంలో ఎదురుదెబ్బ, జర్నలిస్టుగా కొమ్మినేని శ్రీనివాసరావు హక్కును పరిరక్షించాల్సిన బాధ్యత తమపై ఉందన్న ధర్మాసనం, తద్వారా ఆయన వాక్ స్వాతంత్రాన్ని రక్షించినట్లవుతుందని స్పష్టీకరించింది. నవ్వడం నేరమా, నవ్వితే అరెస్ట్ చేసేస్తారా అంటూ మండిపాటు, నవ్వడం తప్పైతే తాము రోజు నవ్వుతునే కేసులను విచారిస్తుంటామని వ్యాఖ్య, ఏపీ ప్రభుత్వ తీరును తీవ్రంగా తప్పుపట్టిన సుప్రీంకోర్టు, కొమ్మినేనికి బెయిల్ మంజూరు, తగిన షరతు విధించాలంటూ కింది కోర్టుకు స్పష్టీకరించింది సుప్రీంకోర్టు అంటూ ప్రధాన వార్త. సుప్రీం ఆదేశాలు మాత్రం చంద్రబాబుకు పెద్ద చెంప పెట్టి అంటున్నారు ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి. ఇక ఈ ప్రధాన వార్తలో సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేనికి వెంటనే విడుదల చేయాలంటూ కూడా సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. నిరంకుశంగా అప్రజాస్వామికంగా అరాచకంగా వ్యవహరిస్తున్న చంద్రబాబుకు
ఒక రకంగా గట్టిగా బుద్ధి చెప్పినట్టు అయిందంటూ కూడా ఏపీ మాజీ సీఎం జగన్ నిన్న ఒక ట్వీట్ చేశారు. ఒక సంచలనాత్మకమైన ట్వీట్గా చెప్పొచ్చది. దానికి సంబంధించి ప్రాథమిక హక్కులకు స్వేచ్ఛకు కొమ్మినేని అరెస్ట్ తీవ్ర భంగకరమని కోర్టు చెప్పడం ముదావాహం అన్నారు ఆయన. ఎక్స్లో వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేసిన ఈ ట్వీట్ మాత్రం చాలా కీలకంగా మారింది. మరో ప్రధాన వార్త, ఇంజనీరింగ్ ఫీజుల పెంపు వాయిదా, ప్రైవేట్ కాలేజీల జమా ఖర్చుల నివేదికపై ఒక నివేదిక ఇవ్వాలంటూ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నిన్న జరిపినటువంటి విద్యాశాఖకు సంబంధించిన సమీక్షలో ఆయన వెల్లడించినటువంటి ఒక ప్రధాన వార్త బ్యాన్ ఐటమ్గా వచ్చింది. టాస్క్ ఫోర్స్ తనిఖీల్లో తేలిందేమిటి అంటూ ప్రశ్న, అధ్యయనం తర్వాతే చూద్దామని వ్యాఖ్య. విద్యాశాఖ ఉన్నతాధికారులతో జరిపినటువంటి సమీక్షలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. నిన్న ఒక సమీక్ష జరిపారు అండ్ గురుకులాలకు తాళాలు, అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంజనీరింగ్ ఫీజుల పెంపును వాయిదా వేయాలంటూ ప్రభుత్వం భావిస్తోందంటూ వార్త తెలియజేస్తోంది. ప్రైవేట్ కాలేజీల జమా ఖర్చుల ప్రతిపాదనలపై సమగ్ర నివేదిక కూడా ఇవ్వాలంటూ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. అసలు ఇంజనీరింగ్ ఫీజులు పెంచాల్సిన అవసరం ఉందా అని కూడా ఆయన అధికారులను ప్రశ్నించినట్లు, ఈ విషయాన్ని ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఓవరాల్గా విద్యాశాఖకు కావచ్చు, మొత్తం అన్ని దాదాపు ఉన్నత విద్య కావచ్చు, అలాగే పాఠశాల విద్య కావచ్చు, ఇలా అన్ని విద్యా వ్యవస్థలకు సంబంధించి కూడా నన్ను ఒక సుదీర్ఘ సమీక్ష అయితే చేశారు. హైదరాబాద్ బంజారా హిల్స్లో ఉన్న కమాండ్ కంట్రోల్ రూమ్లో అయినా అక్కడ ఆ స్టేషన్లో చేసిన విద్యాశాఖకు సంబంధించిన సమీక్షకు సంబంధించిన ప్రధాన వార్త. ముఖ్యంగా విద్యార్థుల్లో నైపుణ్యం పెంచే దిశగా కూడా చర్యలు చేపట్టాలంటూ ఒక కీలకమైన ప్రకటన కూడా చేశారు ఆయన. విద్యార్థులకు లాంగ్వేజ్ పరిజ్ఞానంలో అంటే భాషా పరిజ్ఞానంతో పాటు స్కిల్స్ పెంపొందించేలా కూడా విద్యా వ్యవస్థలో కొన్ని మార్పులు తేవాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. మౌలిక వసతుల కల్పన కావచ్చు, టీచర్లకు ట్రైనింగ్ ఇచ్చే విషయంలో కూడా ప్రభుత్వం ముందుంటుందని ఆయన వెల్లడించడం జరిగింది. ఇక సాక్షిలోనే మరో ప్రధాన వార్త చూస్తే కనుక కేటీఆర్కు మరోసారి ఏసీబీ నోటీసులు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో జారీ, సోమవారం విచారణకు హాజరు కావాలన్న అధికారులు అండ్ వాస్తవానికి మే 28 విచారణకు హాజరు కావాలని మే 26 నోటీసులు ఇచ్చారు. విదేశీ పర్యటనకు వెళ్లాల్సి ఉన్నందున తిరిగి వచ్చాక హాజరవుతానని కేటీఆర్ చెప్పారు. ఫార్ములా ఈ కార్ రేసులో 54.89 కోట్లు దుర్వినియోగమైనట్టుగా కూడా ఏసీబీ ఆల్రెడీ కేసు వేసింది. ఇక ఇప్పటికే జనవరి 9న కేటీఆర్ స్టేట్మెంట్ నమోదు చేసినటువంటి దర్యాప్తు సంస్థ అంటూ ఆ ప్రధాన వార్తలో మనకి సాక్షి దినపత్రికలో వచ్చిన ప్రధాన వార్త ఇది. అండ్ మరో ప్రధాన వార్త సాక్షిలోనే, ఇంజిన్ వైఫల్యమే ప్రధాన కారణం అహ్మదాబాద్లో జరిగిన ఫ్లైట్ యాక్సిడెంట్కి సంబంధించి. సో ఈ నేపథ్యంలో టేకాఫ్ సెట్టింగ్లో లోపం ఉంది అంటూ కూడా, అలాగే సరిపోని థ్రస్ట్ అంటూ కూడా కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ప్రస్తావిస్తూ కూడా ఈ వార్త కొనసాగుతోంది. ఇందులో ప్రధాన వార్తగానే చెప్పొచ్చు. ల్యాండింగ్ గేర్ వైఫల్యం చెందింది అనేది కూడా ప్రమాద సమయంలో A171 విమానం ల్యాండింగ్ గేర్ తెరుచుకునే ఉంది అంటూ కూడా ఈ వార్తలో వస్తోంది. విద్రోహ కోణం కూడా ఉందేమో అనేటువంటి విషయంలో కూడా ఉగ్రవాదులు, దేశ వ్యతిరేక శక్తులు ఉద్దేశపూర్వకంగానే విమానాన్ని కూల్చేయడం కానీ, ఇప్పటిదాకా అందుబాటులో ఉన్న సమాచారం, సాక్ష్యాలను బట్టి ఇందుకు అవకాశాలైతే తక్కువే ఉన్నాయి అంటూ కూడా ఈ ప్రధాన వార్త తెలియజేస్తోంది. ఇక బ్లాక్ బాక్స్ దొరికిన ప్రదేశానికి కూడా ఒక పిక్ రూపంలో తెలియజేస్తోంది, ఒక ఇమేజ్ రూపంలో. ల్యాండింగ్ గేర్ వైఫల్యం చెందిందా లేక టేకాఫ్ సెట్టింగ్లో లోపం ఉందా అనేటువంటి పలు అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఏదైనా దర్యాప్తు కొనసాగుతోంది. సాక్షిలోనే మరో ప్రధాన వార్త చూస్తే 1000 డిగ్రీల వేడిలో కూడా బ్లాక్ బాక్స్ భద్రంగా ఉంది అంటూ ప్రధాన వార్త. మనకు తెలుసు బ్లాక్ బాక్స్ అనేది ఎంత కీలకమో. దాదాపు విమాన ప్రమాదాల్లో బ్లాక్ బాక్స్ చివరి సెకండ్ వరకు కూడా కోర్స్ అసలు అక్కడ జరిగింది ఏంటి, అలాగే ఏం జరుగుంటుంది, ఎందుకంటే పైలట్స్ ఖచ్చితంగా రికార్డ్ చేస్తారు ఏం జరిగింది. చివరి సెకండ్లో కూడా వాళ్ళు ఏటీసీకి సమాచారం అందిస్తూ, హెల్ప్ కోరుతూ, అలాగే వాళ్ళ సిగ్నల్స్ పంపిస్తూ, ప్రస్తుతానికి ఫ్లైట్లో ఉన్న కండిషన్ అంటే ఆ నిమిషంలో, ఆ సెకండ్లో జరుగుతున్నటువంటి విషయాలన్నీ కూడా వాళ్ళు ఎక్కువగా చెప్తూ ఉంటారు, పదే రిపీట్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా బ్లాక్ బాక్స్లో ఆల్రెడీ రికార్డ్ అవుతాయని చెప్తూ ఉంటారు. బ్లాక్ బాక్స్లో ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. సో అటువంటి బ్లాక్ బాక్స్ దొరికింది. సో అందులో ఉన్న డేటాను విశ్లేషిస్తే కనుక ఖచ్చితంగా ఈ
దర్యాప్తు కూడా అత్యంత కీలకం కాబోతోంది అంటున్నారు. అండ్ ఏకంగా 1000 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వెలువడింది ఈ ఫ్లైట్ క్రాష్ సందర్భంలో. మొత్తం విమానం మంటలో చిక్కుకుంది. మృతదేహాలన్నీ మసిముగ్గుల్లా తయారయ్యాయి మనం చూసాం. అండ్ అయినా కూడా అంత భారీ ఉష్ణోగ్రతలో కూడా బ్లాక్ బాక్స్ చాలా సేఫ్టీగానే ఉందని, అందులో డేటా చెరిగిపోదని నిపుణులు చెబుతూ ఉన్నారు. బ్లాక్ బాక్స్లో ప్రధానంగా 2 భాగాలు ఉంటాయంటూ చాలా విశ్లేషణాత్మక వివరస అంటే చాలా క్లియర్ కట్గా ఒక కథనం అయితే ఇచ్చింది. ఇక అసెంబ్లీ పదవులు అంటూ మరో ప్రధాన వార్త. ఖాళీల భర్తీపై సీఎం రేవంత్ రెడ్డి కసరత్తు చేస్తున్నారు. సామాజిక ప్రాంతాల వారి సమీకరణపై దృష్టి పెడుతున్నారు. ఖాళీగా చీఫ్ విప్ పదవి ఉందంటున్నారు. ఇటీవల 2 విప్పులు ఖాళీగానే ఉన్నాయి. చీఫ్ విప్గా రెడ్డి సామాజిక వర్గానికి అవకాశం ఇద్దాం, లేదంటే బీసీ విప్పులకు కూడా ప్రమోషన్ ఇద్దామా, విప్పుల కోసం పరిశీలనలో సామాజిక వర్గానికి 2 పేర్లు వస్తున్నాయంటూ కూడా ఈ ప్రధాన వార్త తెలియజేస్తోంది. ఇక చీఫ్ విప్ ఎవరికి ఇస్తారు అనేది సందేహం. విప్పుల భర్తీకి సమీకరణాలు కూడా చూస్తూ ఉన్నారు. ఈ ప్రధాన వార్తలో మనకి ఆ విషయం క్లియర్ కట్ గా అర్థమవుతోంది. మరో ప్రధాన వార్త, 25లోగా రైతు భరోసా అంటున్నారు. తుమ్మల నాగేశ్వరరావు మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నారు తెలంగాణలో. రాష్ట్రంలో రైతులకి నెల 25వ తేదీలోగా ఎకరాకు 6,000 చొప్పున రైతు భరోసా నిధులు ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంటోందంటూ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. అండ్ ఖమ్మం జిల్లా రఘునాథపాలెంలో శుక్రవారం ఈయన నిన్న చేసినటువంటి అక్కడ ఆ రైతుల సభలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇవన్నీ కూడా మనకి ఈ సాక్షి దినపత్రికలో ఈ ప్రధాన వార్తలన్నీ కూడా కవర్ అయ్యాయి. ఇక మరో ప్రధాన దినపత్రిక నమస్తే తెలంగాణ తీసుకుందాం. కేటీఆర్ కు మరోసారి ఏసీబీ నోటీసులు జారీ చేసింది. ఆల్రెడీ ఫార్ములా 1 రేస్ కార్ కేసుకు సంబంధించి కూడా ఆయన ఆల్రెడీ కొంతవరకు విచారణకు హాజరవుతూ ఉన్నారు. అండ్ ఈ నేపథ్యంలో మండే రోజు ఖచ్చితంగా మరోసారి మీరు హాజరవ్వాలంటూ కూడా నోటీసులు వచ్చాయి ఆయనకి. ఏసీబీ నోటీసులపై రేవంత్ కు కేటీఆర్ ఒక సవాల్ చేశారు నిన్న. చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా విచారణకు వస్తా, ఖచ్చితంగా నాకేం ప్రాబ్లం లేదు. ఇప్పటికీ 44 కోట్లు ఎఫ్ఈ ఖాతాలోనే ఉన్నాయి. ఓటుకు నోటు కేసుకు 10 ఏళ్లు పూర్తయ్యాయి. పరిపాలన చేతగాక రేవంత్ రెడ్డి నాటకాలు ఆడుతున్నారు. ఇకనైనా కుట్రల ప్రయత్నాలు మానుకోవాలి రేవంత్ రెడ్డి అంటూ కూడా కేటీఆర్ చేసిన నిన్న సీరియస్ వ్యాఖ్యలు. అండ్ ఫార్ములా ఈ రేస్ కేసులో పదే నోటీసుల డ్రామాలు ఆపి లై డిటెక్టర్ టెస్ట్కు వచ్చే దమ్ము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉందా అంటూ కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిన్న సవాల్ చేశారు. ఇక ఈ నెల 16న సోమవారం విచారణకు రావాలంటూ ఏసీబీ ద్వారా నోటీసులు పంపడంపై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ఎక్స్ వేదికగా కూడా నిన్న కొన్ని వ్యాఖ్యలు చేశారు. దానికి సంబంధించి కూడా ఈ ప్రధాన వార్త క్యారీ చేస్తోంది. మరో ప్రధాన వార్త చూస్తే 4,000 కోట్ల రుణానికి ఇండెంట్. ఈ ఆర్థిక సంవత్సరంలో ఆర్బీఐ నుంచి ఈ వేలం ద్వారా రేవంత్ సర్కార్ తీసుకున్న అప్పు అంటూ ఒక టేబుల్తో పాటు చాలా క్లియర్ కట్గా ప్రభుత్వం చేస్తున్న అప్పులకు సంబంధించి కూడా, తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ఈ యొక్క అప్పులకు సంబంధించి కూడా ఒక క్లియర్ కట్ విశ్లేషణాత్మక విమర్శనాత్మక కథనం ఇది. సెక్యూరిటీ బాండ్లను వేలానికి పెట్టింది ప్రభుత్వం. 17న ఈ వేలం ద్వారా తీసుకోనున్న సర్కార్ అంటూ కూడా ఈ వార్త తెలియపరుస్తోంది. అప్పులను అలవాటుగా చేసుకున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో 4,000 కోట్ల రుణ సమీకరణ ఇండెంట్ అయితే పెట్టింది. 15న నిర్వహించే బహిరంగ వేలంలో అప్పు తీసుకుంటామని 4 సెక్యూరిటీ బాండ్లను వేలానికి పెట్టింది అంటూ కూడా ప్రధాన వార్త. రేవంత్ సర్కార్ కొలువు తీరినప్పటి నుంచి అప్పులు తీసుకోవడం చాలా ఎక్కువైందని పదే బీఆర్ఎస్ ఆరోపిస్తూ వస్తోంది. దానికి సంబంధించి ఈ ప్రధాన వార్త తెలియజేస్తోంది. అండ్ గద్దర్కు తీవ్ర అవమానం అంటూ కూడా ఒక ప్రధాన విమర్శనాత్మక కథనం. ఏమిటిది అని మనం చూస్తే కనుక ఆయన ఫోటో లేకుండానే మెమెంటో తయారు చేశారు. ఆహ్వాన పత్రికల్లో కూడా కనిపించిన ఫోటో. ఆంధ్ర సినీ పెద్దల లాబింగ్కు తలొగ్గిన సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. బి నరసింహరావు కమిటీ సూచనలన్నీ కూడా పక్కన పెట్టి అవార్డు పేరులో కూడా మార్పు చేశారు. నెటిజన్లు ప్రజల నుంచి విమర్శలు వస్తున్నాయి. నేడు తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డుల ప్రదానం. ఇవాళ గద్దర్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం అత్యంత వైభవపేతంగా కూడా తెలంగాణ సర్కార్ చేయబోతోంది. అండ్ తొలిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరాగా గత 10 ఏళ్ల నుంచి కూడా వచ్చినటువంటి, అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి కూడా వచ్చిన బెస్ట్ చిత్రాలకు సంబంధించి
గద్దర్ అవార్డులు ఇద్దామని చెప్పేసి కూడా డిసైడ్ అయింది. దానికి ఒక కమిటీ వేసింది. ఆ కమిటీకి సంబంధించి సినిమాలని సెలెక్ట్ చేశారు. అందులో భాగంగానే ఈ యొక్క గద్దర్ అవార్డులు కూడా ఇవ్వబోతున్నారు. అయితే ఈ సందర్భంలో గద్దర్కు తీవ్ర అవమానం జరిగింది. అండ్ ఆ యొక్క మెమెంటో కావచ్చు, ఆ సర్టిఫికెట్ కావచ్చు, అలాగే వాళ్ళకి అందించేటువంటి ఈ అవార్డులు తీసుకునే వాళ్ళకి ఇవ్వబోయేటువంటి వాటిపై గద్దర్ ఇమేజ్ ఎక్కడా లేదు, పిక్ ఎక్కడా లేదు అంటూ కూడా ఈ ప్రధాన వార్త మనకి తెలియజేస్తూ ఉంది. ఇక మరో ప్రధాన దినపత్రిక వెలుగు దినపత్రికను తీసుకుందాం. ఇరాన్ అణుస్థావరాలపై ఇజ్రాయెల్ భీకర దాడి చేసింది. 200 ఫైటర్ జెట్స్తో అటాక్. ఆపరేషన్ రైజింగ్ లైన్ పేరుతో ఎయిర్ స్ట్రైక్స్ చేసింది. ఇరాన్ ఆర్మీ చీఫ్, రెవల్యూషనరీ గార్డ్స్ చీఫ్ సహా మిలిటరీ ఆఫీసర్స్, సైంటిస్టులు కూడా మృతి చెందారు. నటాంజ్ న్యూక్లియర్ సైట్ అయితే పూర్తిగా ధ్వంసమైంది. 100 డ్రోన్లు, మిసైల్స్తో ఇరాన్ కూడా ప్రతీకార దాడి చేసింది. మాకు ముప్పు తొలగేదాకా దాడి చేస్తూ ఉంటుంది ఇజ్రాయెల్. అండ్ నెతన్యాహు ఈ విషయాన్ని చెప్తున్నారు. ఇజ్రాయెల్పై ప్రతీకారం తీర్చుకుంటూ ఉంటుంది. ఇరాన్ సుప్రీం లీడర్ ఖుమేనీ చెప్తున్నారు. పరిస్థితి చేయి దాటకముందే అణు ఒప్పందానికి రండి అని. మరోవైపు ఇరాన్కి ట్రంప్ వార్నింగ్ కూడా ఇస్తున్నారు. అండ్ దానికి సంబంధించి కూడా పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయని, అలాగే ఇరాన్ అణుస్థావరాలపై ఇజ్రాయెల్ భీకర దాడి, దానికి సంబంధించి దాడి దృశ్యాలు కూడా టెహ్రాన్ సిటీలో ఎగసి పడుతున్న మంటలకు సంబంధించి కూడా. అండ్ మరో ప్రధాన వార్త తెలుసు. దాదాపు అన్ని దినపత్రికలు ప్రధాన వార్తగా ప్రచురించినటువంటి అహ్మదాబాద్ ఫ్లైట్ యాక్సిడెంట్కి సంబంధించి బ్లాక్ బాక్స్లో ఏముంది అనే సందేహాన్ని వ్యక్తపరుస్తూ ప్రధాన వార్త. అహ్మదాబాద్ ప్రమాద స్థలి నుంచి డివైస్ను స్వాధీనం చేసుకున్నారు అధికారులు నిన్న. అందులో డేటా పైన ఇప్పుడు ఉత్కంఠ నడుస్తోంది. బోయింగ్ విమానాల సామర్థ్యంపై డీజీసీఏ రివ్యూ చేసింది. తనిఖీ చేసి రిపోర్ట్ ఇవ్వాలని ఎయిర్ ఇండియాకి ఆల్రెడీ ఆదేశించింది. ప్రమాద స్థలాన్ని పరిశీలించారు ప్రధాని మోడీ. విమానం పేలుడుతో 1000 డిగ్రీల టెంపరేచర్ వచ్చింది. కాలి బూడిదైన మృతదేహాలు, గుర్తించిన డెడ్ బాడీలు, అదే మిగతా వాటికి కూడా DNA టెస్టులు చేస్తున్నారు. ఇలా ఈ ప్రధాన వార్తల్లో మనకి తెలియపరుస్తున్నాయి. ఇంకా మిగతా ఈ పత్రిక వెలుగు దినపత్రిక స్థానిక ఎన్నికలకు సర్కార్ రెడీ అంటున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కొత్తగా 571 బళ్ళు కూడా స్టార్ట్ చేస్తూ ఉంటున్నారు. అండ్ కేటీఆర్కి ఏసీబీ నోటీసులు వచ్చిన విషయాన్ని కూడా ఈ దినపత్రికలో ప్రధానంగా పేర్కొంటూ కూడా మనకి ఈ విధంగా వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన వార్తలు, ఆ యొక్క దినపత్రికలు ఇచ్చినటువంటి ఇంపార్టెన్స్ వార్తా కథనాలు కూడా ఇప్పటివరకు మనం చూసాం. ఇక